शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం నవంబర్ మాసంలో 2024 సంవత్సరము నవంబర్ నెలలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్ మాసంలో సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది శుభ సూచకం. ఇక కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, స్తంభించి ఉన్నాడు. బుధుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ నవంబర్ మాసము అనుకూలంగానే ఉంది. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మెజారిటీ ప్లానెట్స్ మంచి స్థానాలలో సంచరిస్తున్నారు కనుక శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చాలా సంతృప్తిగా కొనసాగుతాయి. చేసేటువంటి వృత్తి లోపల మీకు లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి లోపల సబార్డినేట్స్, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. వారితో మంచి సంబంధాలు, వాళ్ళు మంచి సహాయ సహకారంతో మీతో ప్రయాణం చేస్తారు. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను తిరుగులేదు. వ్యాపారం బాగా కొనసాగుతుంది. ఈ మాసం లాభాలు వస్తాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారాన్ని 100% మీరు సంతృప్తిగా పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. పని భారము ఉన్నప్పటికీ పనిని మీరు చాలా సంతృప్తిగా తీసుకుంటారు. ఆ పని చేయడం లోపల మీరు పూజ్య భావంతో, ఒక దైవ భావంతో మీరు తీసుకోవడం మూలకంగా ఆ పనిని తొందరగా పూర్తి చేస్తారు, నిమగ్నమై చేస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. చదువు పూర్తి చేసి ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసము బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం లభించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి మాసం. తాత్కాలిక ఉద్యోగము, స్థిరమైనటువంటి ఉద్యోగము మీకు లభిస్తుంది ఈ మాసం లోపల. ఇక ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. చాలా సంతృప్తిగా, యాక్టివ్గా మీరు పనులు పూర్తి చేస్తారు. ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా చర్చించి, లోతుపాటులు తెలుసుకొని, పూర్వాపరాలపై మనస్సు నిలిపి పనులు చేస్తుంటారు. కాబట్టి మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అందరి ఆదరణ లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మీ పనితనాన్ని గుర్తిస్తారు, సమాజం గుర్తిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులు గుర్తిస్తారు. కళాకారులకు ప్రేక్షకులందరూ కూడాను మీ యొక్క పనితనము, ఆ నైపుణ్యతను గుర్తిస్తారు. ఇకపోతే పనులను కొంత ఆలోచించి చేయాలి. చేసినట్టయితే మీకు 100% సత్ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి ఒక ఉత్సుకత
మనస్తత్వం కూడాను మీ లోపల పెరుగుతుంది ఈ మాసం లోపల. అది చాలా మీకు శుభ పరిణామము, శుభ సూచకం, మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క పిల్లలు ఎలా ఉంటారు అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే, వాళ్ళ విషయం లోపల తల్లిదండ్రులు, మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక మంచి సంస్థలలో వాళ్ళను చేర్పిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లోపల ఒక మంచి స్థాయి లోపల నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలలో అడ్మిషన్స్ కూడాను లభిస్తాయి. ఓవరాల్గా పిల్లల విషయము మీరు మంచి నిర్ణయాలు తీసుకొని సంతృప్తిగా ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలలో అందరి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దంపతులు సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ నవంబర్ మాసం లోపల సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్య పిల్లలతో సత్సంబంధాలు, ఆప్యాయతతో ఉంటారు. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. అధికారులు, తర్వాత కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. కళాకారులకు ముఖ్యంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారికి, సంగీత ప్రియులకు, సాహిత్యవేత్తలకు కొత్త అవకాశాలు వచ్చే సమయం ఈ నవంబర్ మాసం. కనుక సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినప్పటికీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి. ఇక డబ్బు విషయంలో మట్టుకు కొంత జాగ్రత్త అవసరం. శని ప్రభావం ఉంది కనుక డబ్బు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ములు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇది చాలా మనకు సంతృప్తినిచ్చేటువంటి విషయం. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు, దగ్గరి వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఒక ప్రేమ భావంతో ఉన్నట్టయితే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఈ మాసంలో మీకు కలుగుతుంది. అయితే వారి మూలకంగా ఖర్చులు కూడాను ఒక పక్కన ఉన్నాయి. సరే, ఖర్చులు ఉన్నప్పటికీ సంతృప్తి ఉంది కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. అన్ని పనులపై కూడాను మనస్సు నిలిపి చేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎఫర్ట్స్ పెట్టి మీరు శ్రద్ధతో పనులు చేస్తూ ఉంటారు ఈ మాసంలో. కనుక ఫలితాలు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాడు శని వెళ్ళిపోతున్నాడు. అంటే చివరిలో ఉన్నాడు, చివరి సైకిల్లో ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలన్నీ బాగా ఉన్నాయి ఈ మాసంలో. కాబట్టి మకర రాశి వారికి ఈ నవంబర్ మాసము చాలా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా శని 2వ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని చివరిలో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు, కేతువు భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడము, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ ప్రయాత స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడము, ఇలాంటివి చేసుకున్నట్టయితే మీ లోపల ఒక తొందరపాటు అనేది లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వము డెవలప్ అవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇక శని విషయమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి.
తర్వాత కేతువు 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కనుక అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలను క్రియేట్ చేస్తాడు. కనుక ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. గణాధిపతిని పూజించినట్టయితే మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మంచి కార్యాలలో మీరు మనస్సు నిలపండి. సత్ఫలితాలను పొందుతారు. శుభం. గ్రహస్థితి బాగా లేనప్పుడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. కాబట్టి ఆ భగవంతుడు గ్రహాలకు అతీతమైనటువంటి శక్తి గనక ఆ భగవంతుడి యొక్క కనుచూపు లోపలనే ఈ గ్రహాలన్నీ కూడాను సంచరిస్తాయి కనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయంపై మనం భయపడకుండా ఆ భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను మనము సందర్శించుకోవడము, స్తోత్రపారాయణం చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, రుద్రాభిషేకము, శివాభిషేకము, శివాలయానికి వెళ్ళడము, ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే ఆ గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ఏలినాటి శని ఉన్నప్పటికీ, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ, జన్మస్థానంలో గురువు ఉన్నప్పటికీ, గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే అన్నీ కూడాను దుష్ప్రభావాలు దూరం అవుతాయి గనక భగవంతుణ్ణి సేవించడము, తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి మీరు చేసుకున్నట్టయితే అన్ని విషయాల లోపల కూడాను మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక వీటిని పాటించి శుభ ఫలితాలను పొందండి.